భారత స్టార్ షట్లర్ సింధు మ్యారేజ్ ఫిక్స్ అయింది. త్వరలోనే యంగ్ షట్లర్ పెళ్లిపీటలు ఎక్కబోతోంది. హైదరాబాద్ కు చెందిన బిజినెస్ మ్యాన్ వెంకటదత్త సాయితో 7 అడుగులు వేయబోతోంది. ఈ నెలలోనే సింధు మ్యారేజ్ జరగబోతోంది. రాజస్థాన్లోని ఉదయపూర్లో పెళ్లి వేడుకలు జరగనున్నాయి. ఈ నెల 22న సింధు వెంకటదత్త సాయి ఒక్కటి కాబోతున్నారు. 24న హైదరాబాద్ లో రిసెప్షన్ కు ప్లాన్ చేశారు. ఈ నెల 20 నుంచి పెళ్లి పనుల్లో 2 కుటుంబాలు బిజీ కాబోతున్నాయి. సింధుకు కాబోయే భర్త పొసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. 2 కుటుంబాల మధ్య ఎప్పటినుంచో పరిచయం ఉంది. నవంబర్లోనే పెళ్లికి సంబంధించిన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. వచ్చే నెల నుంచి సింధుకు బిజీ షెడ్యూల్ ఉంది. అందుకే డిసెంబర్లోనే పెళ్లికి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. సింధు పెళ్లి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆల్ ది బెస్ట్ చెబుతూ విషెస్ వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సింధు ఇప్పుడు ఫామ్లోకి వచ్చింది. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో సత్తా చాటింది. సింగిల్స్ లో విజేతగా నిలిచింది. ఫైనల్లో చైనా ప్లేయర్ ఉలుయో యూను చిత్తు చేసింది. కెరియర్లో 3వ సయ్యద్ మోదీ బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతగా నిలిచింది. టైటిళ్ల కరువుకు లాంగ్ గ్యాప్ తర్వాత తెరదించింది. 2 సంవత్సరాల 4 నెలల 18 రోజుల తర్వాత టైటిల్ను సొంతం చేసుకుంది. ఇక అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో సింధు తనదైన ముద్ర వేసింది. భారత్ ఖ్యాతిని పెంచింది. ఒలింపిక్స్ లో బ్యాక్ టు బ్యాక్ మెడల్స్ సాధించింది. వరుసగా 2 ఈవెంట్స్ లో పతకాలు అందుకున్న తొలి భారత షట్లర్ గా రికార్డుల్లోకి ఎక్కింది. చైనా షట్లర్ల నుంచి ఎదురైన సవాళ్లను తనదైన స్టైల్లో అధిగమించింది. ఉమెన్స్ సింగిల్స్ లో సంచలనాలకు సింధు కేర్ ఆఫ్ గా నిలిచింది. ఫిట్నెస్ ను కాపాడుకుంటూ అభిమానులను అలరించేందుకు హార్డ్ వర్క్ చేస్తోంది. వరల్డ్ ఛాంపియన్షిప్స్ లో సింధు 2019లో స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. 2013, 2014లో బ్రాంజ్ మెడల్స్ గెలిచింది. 2017, 2018లో సిల్వర్ మెడల్స్ సొంతం చేసుకుంది. కామన్వెల్త్ గేమ్స్ లో 5 పతకాలను ఖాతాలో వేసుకుంది. 2 బంగారు పతకాలు, 2 రజతాలు, 1 కాంస్యం గెలుచుకుంది. సింగిల్స్ విభాగంలో 2017లో కెరియర్లోనే అత్యుత్తమ 2వ ర్యాంకును సాధించింది.